ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రీవియస్ ఫిలిమ్స్, అంటే హీరోల ప్రీవియస్ ఫిల్మ్తో సంబంధం లేకుండా మీరు అంటే కథల్ని నమ్ముకొని బడ్జెట్లు పెడుతున్నారు. మొన్న హిందీలో కూడా సన్నీ డియోల్ గారు అంటే సౌత్ ఇండియన్ సినిమాలను చూసి నేర్చుకోవాలని ఒక కాంప్లిమెంట్ కూడా మీకు ఇచ్చారు. అంటే ఇది ఎలా ప్లాన్ చేస్తున్నారు సార్ ఇలా వరుసగా ఇంత బడ్జెట్ సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు? అంటే ఆయన చెప్పింది వేరే కాంటెక్స్ట్లో ఉండి ఆయన కంఫర్ట్ లెవెల్స్లో మాట్లాడారు. ఇప్పుడంతా ఒక కార్పొరేట్ సిస్టంలో ప్రతిదీ రూల్ అంటే రూల్గా ఉంటుంది కదండి. ఇప్పుడు ఇండివిజువల్ ప్రొడ్యూసర్ అయితే ఇంకొంచెం ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనే సెన్స్లో చెప్పారు. అంతేగాని ఇక సౌత్ జిందాబాదు ఇది కాదు ఆ టైప్లో కాదు ఆయన అంది. అంటే జనరలైజ్ చేసి మాకు ఎక్కువ కంఫర్ట్ దొరుకుద్ది, డైరెక్టర్స్ కూడా ఎక్కువ లిబర్టీ ఇస్తారు సౌత్లో అయితే అని ఆయన ఏమనుకుంటున్నారు చెప్పారు. అంతే అండి. సార్ నితిన్ గారు, అంటే ఒక పుష్ప లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత ఈ బ్యానర్ చూస్తున్న సినిమా సార్, అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఈ సినిమా, మీ సినిమా రావడం అంటే ఈ బ్యానర్లో చేయడం గురించి? డెఫినెట్లీ వీళ్ళ బ్యానర్ ప్రతిష్ట పెంచే సినిమా అవుతుంది అది. డెఫినెట్లీ పుష్ప అంటే అది ఇట్స్ హ్యూజ్ ఫిలిం, బట్ మా సైజ్కి తగ్గట్టు డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఈ సైజ్లో ఈ బ్యానర్లో. డెఫినెట్లీ కాన్ఫిడెంట్గా. నితిన్ గారు, సో మన టాలీవుడ్లో రాబిన్ హుడ్ ఏ స్థాయిలో ఎంత పీక్లో హిట్ అవుతుందని దానికంటే మనం చూడబోతున్నాం. దానికంటే ముందు మీ ప్రమోషన్ యాంగిల్ కూడా అంత పీక్లో వెళ్ళింది. సినిమాని అంత జనాల్లోకి తీసుకెళ్లేలా ఒక హీరో సినిమా ముందు నిలవడం అనేది మన సంక్రాంతికి వెంకటేష్ గారిని ఆ టీం అంతా చూసాం. ఆ తర్వాత అది రాబిన్ హుడ్ అంటే కూడా ఫాలో అవుతుందని చూడడం జరిగింది. సో అంటే మీ ప్రీవియస్ ఫిలిం భీష్మతో పోలుస్తుంది, అందులో ఒక మంచి కంటెంట్ ఉంది, ఒక ఆర్గానిక్ ఫార్మింగ్, సో ఒక సోషల్ రిలవెంట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ చేసుకోవడం జరిగింది. దీనిలో ఎంతవరకు అట్లాంటి సబ్జెక్ట్ భీష్మ కంటే కూడా మంచి లేదు సార్. ఒక సినిమా ఎంత కామెడీ ఉన్నా కూడా ఇట్ హ్యావ్ సమ్ సోల్. సో భీష్మ కంటే కూడా అట్లీస్ట్ ఒక 10 times వీ హ్యావ్ వెరీ స్ట్రాంగర్ కంటెంట్. అంటే ఇట్స్ నాట్ ఒక మెసేజ్ సినిమా కాదు, ఎంటర్టైన్మెంట్తో ఉంటూనే ఒక హార్ట్ టచింగ్ పాయింట్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఇట్ ఇస్ మచ్ బెటర్ దెన్ భీష్మ. అంటే పెద్దోళ్ళని కొట్టి పేదలకు పంచడం అనేది చిన్న లైన్లో అది అంటే కిక్ చూసాం, అవునవును, డిఫరెంట్ అది చూసాం, అదే ఫ్లేవర్లో ఉంటుంది. లేదు మీరు అన్న పాయింట్, మా సినిమా ఇట్స్ ఓన్లీ ఆన్ ద అవుటర్ లైన్ ఉండే ఆ లేయర్ అంతే. లోపల లేయర్స్ చాలా ఉంటాయి. సో మీరు అన్నట్టు ఫస్ట్ స్టార్ట్ అలా ఉంటుందేమో, బట్ మిగతా సినిమా అంతా వేరే ఉంటుంది. ఆఫ్టర్ 20th minute సినిమా విల్ టేక్ అ హ్యూజ్ టర్న్ అండ్ విల్ గో టు డిఫరెంట్ యాంగిల్ ఆల్ టుగెదర్. సో వెంకీ గారు, సో వార్నర్తో షూటింగ్ ఎక్కడ చేశారో, ఎన్ని నిమిషాలు ఉంటుంది, సో ఎన్ని రోజులు వార్నర్ సినిమాకి పనిచేయడం జరిగింది? మాకు ఫారెన్ ఎపిసోడ్ ఉందండి సినిమా కథలోని. హీరోయిన్ ఫారెన్ నుంచి వస్తుంది. సో ఎప్పుడైతే వార్నర్ గారు అనుకున్నామో ఇంకా ఆస్ట్రేలియాలోనే ప్లాన్ చేసామండి ఆ ఫారెన్ ఎపిసోడ్. సో యాక్చువల్లీ చాలా సీక్రెట్గా ఉంచుతాం రిలీజ్ ముందు వరకు అనుకున్నాం, కానీ మేము అక్కడ షూట్ చేస్తున్నప్పుడే పిక్స్ ఏవో లీక్ అయిపోయినాయి. సరే ఓకే, బట్ అప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఏంటి అరే వచ్చేసింది ఏంటి, మనం ఏదో లుక్ అనుకున్నాం అది అనుకున్నాం అని. బట్ రాబిన్ హుడ్ అని తెలియడానికి టైం పట్టింది. సో ఆయనతో ఒక 2 days షూట్ చేశానండి. 2 days చాలా బాగా జరిగిందండి. అంటే మీ ప్రమోషన్ ఒక ఎత్తు అయితే, డేవిడ్ వార్నర్ యాక్ట్ చేశారు, గెస్ట్ రోల్ చేశారు అనేది, ఆయన ప్రిలీజ్ ఈవెంట్ తీసుకురావడం అనేది ఇంకా పబ్లిసిటీ ఇంకా పీక్లోకి వెళ్ళింది. అవునండి. సో మరి అది ఎంతవరకు ఆడియన్స్ని థియేటర్ రప్పించగలదు అనేది మీ డెఫినెట్గా ఆయన్ని ఉంటుందా? మీరు చెప్తున్న ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అంటున్నారు. అవును, అది సినిమా కూర్చున్న ఆడియన్కి వర్త్ఫుల్ అంటుందని మేమైతే అందరం టీం అందరం కూడా చాలా వర్త్ఫుల్ అన్నాం. మేము ఎగ్జైట్ అయ్యాము. ఈవెన్ ఆయన చూసుకున్నప్పుడు ఆయన ఎగ్జైట్ అయ్యారు, డేవిడ్ వార్నర్ గారు. బట్ అంటే తెలుగు వాళ్ళందరికీ బాగా ఇష్టం అండి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైలర్ కింద చూస్తే చాలా కామెంట్స్, వీ లవ్ డేవిడ్ వార్నర్, వీ వాంట్ టు వాచ్ దిస్ ఫిలిం ఫర్ హిమ్ అని చాలా కామెంట్లు ఉన్నాయండి. ఉన్న కామెంట్లు జనరల్గా వచ్చే కామెంట్స్ కంటే కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో పీపుల్ ఆర్ లవింగ్ హిమ్ అనే దాంతోనే మేము కూడా ఆయన అప్రోచ్ అవ్వడం జరిగిందండి. రవి గారు, మీరు చేసే సినిమాలు ఏవైనా కూడా ఐటీ రైట్స్ దాకా వెళ్తున్నాయి. సో ఆఫీసుల చుట్టూ సో ఆఫీసర్స్ అందరు కూడా తిరిగేలా చేస్తున్నాయి. సో రాబిన్ హుడ్ అనేది ఎస్పెషల్గా మనీ రిలేటెడ్ కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఐటీ మైత్రి ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంటుందంటారా? ఇంకా సినిమా పరంగా చూస్తే అది జరిగితే ఇంకా మంచిదే అన్నట్టు. వెంకీ గారు ఇక్కడ సార్ మీరు గతంలో అంటే ఈ సినిమాకు ముందు చిరంజీవి గారికి ఒక కథ చెప్పారు కదా, కథ ఇంకా ఉందా లేదంటే ఇదేనా? కాదండి, ఇది వేరే కదండి. ఆ కథ మళ్ళీ ఇంకో ఇది వేరే కదండి, ఇది ఫ్రెష్గా రాసింది కదండి. చిరంజీవి గారి కథ ఇంకా ఉందంటే? ఉందండి, ఉంది. అంటే నేను ఇంకో 2-3 ఐడియాలు కూడా చేస్తున్నానండి. సో కథ అయితే ఉందండి. వెంకీ గారు, ఇక్కడ సార్ మీకు భీష్మకి సపోర్ట్ స్క్రిప్ట్ పరంగా త్రివిక్రమ్ గారు అనే ఒక సపోర్ట్ అనేది ఉంది. బట్ ఈ సినిమా చేయడానికి మీకు 5 years ఒకే సబ్జెక్ట్ మీద మీరు ఇంత టైం తీసుకుని చేయటం, ఇది పెద్ద
మీకు హడ్డీలు అనిపించిందా ఇంత టైం స్పేస్ తీసుకురావడం అట్లా? అంటే యాక్చువల్లీ అండి భీష్మ చెల్లవ్ కానీ భీష్మ అప్పుడు కూడా నేను సార్కి కథ చెప్పలేదండి. సార్ మొత్తం అయిన తర్వాత త్రివిక్రమ్ గారు సినిమా అయిపోయిన తర్వాత చూసారండి ఎడిట్ రూమ్లో. సో అప్పుడు చూసినప్పుడు చాలా మెచ్చుకున్నారు, అంటే చాలా బాగా రాసావు, చాలా బాగా తీసావని. అండ్ ఈ సినిమాకి స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే నేను ఇంకొక 2-3 కథలు అనుకోవడం, అవి వర్కౌట్ అవ్వకపోవడం, అండ్ మళ్ళీ దానివల్ల టైం కొంచెం ఎక్కువైందండి. సో మళ్ళీ నేను ఈ రాబిన్ హుడ్ చేద్దామని అనుకున్నప్పుడు ఈ కథ రాయడానికి నెక్స్ట్ తర్వాత సినిమాలో హీరోయిన్ కూడా రిప్లేస్ అయ్యేసరికి ఇలా టైం పట్టిందండి. అంతేగాని ఇది వాంటెడ్గా ఏదో టైం పట్టేసిందని కాదు, అలా వచ్చింది. రవి గారు, 2026 అనేది మైత్రి మూవీస్లో బిగ్గెస్ట్ ఇయర్ అని చెప్తున్నారు. అన్ని భాషల్లోంచి సినిమాలు రాబోతున్నాయి మైత్రి మూవీస్ నుంచి అని. అసలు లైనప్ ఏంటి సార్ మీ మైత్రి నుంచి? 26లో వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ బిగ్ బడ్జెటెడ్ ఫిలిమ్స్ అండి. ఒకటి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ గారిది, రామ్ చరణ్ బుచ్చిబాబు గారిది, ప్రభాస్ గారిది, హను రావుపూడి గారిది, జై హనుమాన్ ఆఫ్టర్ కాంతారా 2 మా రిషబ్ శెట్టి గారు హీరోగా చేసేది, విజయ్ దేవరకొండ గారిది, రాహుల్ సంక్రేత్రియాన్తో, అలాగే కళ్యాణ్ గారిది ఇయర్ కంప్లీట్ అయితే నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేయాలి. ఈ 60 సినిమాల మీద ఫోకస్ అండి. అలాగే చెప్పాలంటే అండి ప్రతి దానికి 26 ఈజ్ గోయింగ్ టు బి హ్యూజ్ ఇయర్ అండ్ ఇట్ విల్ బి సంథింగ్ ఎల్స్ ఫర్ మైత్రి అండి. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నానండి, నేను ఇప్పుడు చెప్పిన 4 పెద్ద సినిమాల్లో జై హనుమాన్ కానీ, రామ్ చరణ్ గారు బుచ్చిబాబుది కానీ, నిన్నే ఆ టీజర్ ఏదో చూసామండి. అసలు ఒక్క షాట్ కోసం ప్రతి ఒక్కడు ఒక 1000 సార్లు మినిమం చూస్తారు. దాంట్లోనూ ఒక చిన్న లెందీ షాట్ కోసం ఎక్స్ట్రాడినరీగా వచ్చింది ఆ సినిమా. కానీ అలాగే హనురావుపూడి మధ్యాహ్నం రష్ చూస్తుంటే అసలు వితౌట్ ఏది కొన్ని ఎమోషనల్ సీన్లు అయితే అతను స్క్రీన్ ప్లే కానీ ఇది కానీ ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్. అలాగే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ గారు, నేను ఆల్రెడీ చెప్పినట్టు అదొక ఇంటర్నేషనల్ సినిమా. అది అసలుకి మీరు ఏ స్టాండర్డ్స్ ఊహించుకున్న దాన్ని దాటి అది ఇంకో వేరే లెవెల్. ఈ దాంట్లో అండి జై హనుమాన్ అతను ఇప్పుడు ఆ ఎసెట్ బిల్డింగ్ ఆల్రెడీ మేము బిగిన్ చేస్తున్నాం. ఎందుకంటే మా రిషబ్ శెట్టి గారు జాయిన్ అయ్యేది నవంబర్లో అవుతారు. ఈ లోపల ఆ ఎసెట్ బిల్డింగ్ అంతా చేసేస్తే అప్పుడు మాకు సీజీకి తక్కువ టైం పడుతుందని. ఈ 4 సార్ నేను చెప్తున్నా, 4 బ్లాక్ బస్టర్ మించి అరే ఇది ఓకేరా, ఇది హిట్టేరా అనే మాట వస్తే కనుక ఇక తర్వాత నుంచి మీరు ప్రెస్ మీట్లో ఆపోయా నువ్వు చెప్పేది తెలుసులే కానీ మీరు ఏమన్నా సరే నేను పడతానండి. ఈ 4 సినిమాలు 4 బ్లాక్ బస్టర్లు 80% అది రిజిస్టర్ అయిపోయింది అనుకుంటున్నాను. అంత బ్రహ్మాండమైన కథ అంత బాగా వస్తున్నాయండి. అలాగే విజయ్ దేవరకొండ గారును రాహుల్ సంకేతన్ హీ వర్క్ ఆల్మోస్ట్ లైక్ 2.5 years ఆన్ ద డీటెయిలింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ అండి. డైరెక్టర్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది అది కూడా. ఇంకా మాకు 6th ఫిలిం నెక్స్ట్ ఇయర్ రిలీజ్లో ఉండేది కళ్యాణ్ గారిది. దానికి ఏ పాన్ ఇండియా బజ్ కూడా సరిపోదు కదా ఆయన సినిమా వస్తుందంటే. హరీష్ శంకర్ గారు స్క్రిప్ట్ లాక్ చేసి పెట్టాడు, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎప్పుడు మాకు వెయిటింగ్ అనమాట కళ్యాణ్ గారు ఎప్పుడు పిలుస్తారు అనేది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇయర్తో అయిపోయి నేను నెక్స్ట్ ఇయర్ బ్రహ్మాండంగా రిలీజ్ చేస్తామని. సో 2026 మైత్రికి అదొక చాలా చాలా ప్రెస్టీజియస్ ఇయర్ అండి. దాంతో వి థింక్ విల్ అచీవ్ సంథింగ్ ఎల్స్ అండి. సార్ రవి గారు, రేపు శరణ్ గారి బర్త్డే కదా, టైటిల్ రివీల్ చేస్తున్నాను రేపు. చేస్తామండి. థ్యాంక్ యూ. అంటే ఫ్యాన్స్ అంతా కూడా ఎక్కువ సార్ రవి గారు రిలీజ్ డేట్ కూడా ఒక చెప్తారా సార్? టీజర్ కానీ ట్రైలర్ కానీ ఇప్పుడు చెప్పారు కదా, అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ మొత్తం కూడా, రామ్ చరణ్ ఫ్యాన్స్ మరి బర్త్డే సందర్భంగా? అదే సార్, ఏదో సౌండ్ దగ్గర ఏదో కొంచెం డిలే ఉండొచ్చు. ఏదైనా ఉంటే కనుక కంపల్సరీ ఆయన బర్త్డేకి అయితే పెద్ద ట్రీటే ఉంటుందండి. అది యూ విల్ బీ నోయింగ్ ఇన్ ఎ షార్ట్ టైం అండి. సార్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారా ఆ గ్లిమ్స్లో? అన్నీ ఉంటాయండి దాంట్లో. రవి గారు 2 సినిమాలు మర్చిపోయారు, హిందీ ఒకటిని తమిళ ఒకటి ఉంది కదా ఈయన సంవత్సరం. అది ఉన్నాయండి. తమిళ్లో ప్రదీప్ రంగనాథన్తో ఈ ఇయరేనండి. అది ఇయరే రిలీజ్. మే ఫస్ట్ గుడ్ బ్యాడ్ అజిత్, గుడ్ బ్యాడ్ అగ్లీ జాట్ ఇయర్ రిలీజ్. నేను హీ వాజ్ ఆస్కింగ్ మీ అబౌట్ 2026 కాబట్టి అండి. April 10th ఇప్పుడు దాకా తమిళ్లో గుడ్ బ్యాడ్ అగ్లీ గురించి హైయెస్ట్ హైప్ వచ్చిన జనాల నుంచి వచ్చిన సినిమా ఏదైనా ఉందండి గుడ్ బ్యాడ్ అగ్లీ అండి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఓపెనింగ్ డే ఆల్ రికార్డ్స్ దాటిపోద్దని. అక్కడ మేము ఇక్కడి నుంచి కాదు, తమిళనాడులో మా వాళ్ళందరూ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ చెప్తున్న మాటలు అయ్యి. అది దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ద బిగ్గెస్ట్ ఓపెనర్ ఇన్ ఎంటైర్ తమిళ ఇండస్ట్రీ అని చెప్పి అందరు నమ్ముతున్నాం. దట్ విల్ బి హ్యూమాంగస్. అండ్ జాట్ గురించి చెప్పాలంటే ఇందాక ఆర్మాక్స్ సర్వే చూస్తే మినిమం ఇట్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ విత్
అరౌండ్ 15+ సంథింగ్ అంటున్నారు. అంటే ఆ రిలీజ్ టైంకి వచ్చేపాటికి 20-25 కోట్లు ఓపెనింగ్ తీసుకునే ఛాన్స్ కూడా ఉందండి హిందీలో. సో ఇట్ విల్ బికమ్ అనదర్ బిగ్ ఫిలిం అని అందరూ నమ్ముతున్నాం. సో ఇందాక ఆన్సర్ 26కి అండి. ఇప్పుడు మీరు గుర్తు చేసింది ఏప్రిల్ 10th రిలీజ్కి. ఈ 3 సినిమాలు రాబిన్హుడ్, జాట్, గుడ్ బ్యాడ్ అగ్లీ 3 చాలా గట్టిగా కొడతామని మా నమ్మకం అండి. ఇక తర్వాత మీ దయ దేవుడి దయతో భవిష్యత్తులో వేరే లాంగ్వేజ్లో కూడా చేసేటట్టున్నారా? వేరే లాంగ్వేజ్, అదర్ లాంగ్వేజ్, ఇంకా అదర్ లాంగ్వేజ్ నుండి హిందీ, తమిళ్ చేస్తున్నామండి. ఇంకా మలయాళం కూడా ఏదన్నా OTR ఏదో వస్తున్నాయి, చూడాలండి. అంటే అన్నీ మన కంట్రోల్లో ఉండే సినిమాలు చేయాలని చూస్తున్నాను. రోజుకి 4-5 ప్రపోజల్స్ పెద్ద పెద్ద రకరకాల ఇండస్ట్రీల నుంచి వస్తూ ఉన్నాయి. కానీ మనకి ఎక్కడ కంట్రోల్ ఉండి ఏది ఉంటుందో అంతవరకే సెలెక్ట్ చేసుకోవాలని చాలా చూజీగా ఉన్నామండి. నితిన్ గారు, యా హాయ్ అండి, మైసెల్ఫ్ హేమమాలి హియర్. Hi. సో యాక్చువల్గా భీష్మ సినిమా అప్పుడు లైక్ మన రష్మిక గారితో కొన్ని స్టెప్స్ డిఫికల్ట్గా ఉన్నాయి, ఈ స్టెప్ నేను చేయలేను ఆవిడకి ఇచ్చేయండి అని అన్నారు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డాన్సర్ అని చెప్పొచ్చు శ్రీలీల గారు. మరి ఈ సినిమాలో ఆవిడ అంటే డాన్స్ నెంబర్స్ ఎలా ఉన్నాయి, ఇందులో కూడా అలా స్టెప్స్ ఆమె చేత చేయించండి అలాంటి ఏమన్నా సిచ్యువేషన్స్ ఉన్నాయి? యాక్చువల్లీ ఈ మూవీలో డ్యాన్స్ అంత ఉండదండి, ఎందుకంటే హిట్ అంటే ఒట్టి మన సర్ప్రైజ్ సాంగ్లో లాస్ట్లో ఒక ఉంటుంది, స్మాల్ బిట్ ఉంటుంది, 1 minute. ఆ 1 minute ఉంటుంది డ్యాన్స్. సో అంత డిలేస్ మరి డ్యాన్స్. సో వాట్ యు విల్ సే అబౌట్ యువర్ కోస్టార్ శ్రీలీల గురించి? ఆమెతో ఇది మై సెకండ్ ఫిల్మ్ అండి. సో షీఈ్ వెరీ కంఫర్టబుల్, వెరీ స్వీట్. సో షూటింగ్ అంతా బాగా జరిగింది. సో కాంట్ వెయిట్ టు వర్క్ విత్ హర్ అగైన్ ఇన్ మై నెక్స్ట్ ఫిల్మ్స్. ఆల్ ది బెస్ట్ అండి. అండ్ వెంకీ గారు, ఇలాంటి డౌట్లు వస్తాయని నేనే బెస్ట్ అండి, ఎందుకంటే నేను 40 years, ఐమ్ 20 years ఓపెనర్. సో ఈ ఏజ్ ఇంత చేస్తున్నానంటే మరి ఆ ఏజ్లో ఎలా చేస్తుంటాను చూసుకోండి. యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద సెలబ్రిటీ స్టార్. చాలా సినిమాలు చూసాం, అది దట్ ఈస్ ద రీజన్ ఐ ఊరికే వెంకీ గారు ఇక్కడ రాజేంద్ర సార్ లాస్ట్ టైం ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నన్ను ఎవరు రికమెండ్ చేయట్లేదు, నేను రికమెండ్ చేసే క్యాండిడేట్ని కూడా కాదు అని అన్నారు. దానికోసమే పద్మశ్రీ లిస్ట్లో ఆయన పేరు చేర్చండి అని డైలాగ్ పెట్టారు ఏంటండి? అంటే రికమెండేషన్ ఉంటేనే పద్మశ్రీ అవార్డులు వస్తున్నాయి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, రికమెండ్ చేయండి అని అడగట్లేదు అని అన్నారు, బాధపడ్డారు. నాలాంటి నటుడికి రావట్లేదని. అందుకోసమే మీరు ఆ డైలాగ్ పెట్టాల్సి వచ్చింది. యాక్చువల్లీ నేను అది వెళ్ళలేదండి, ఇప్పుడు మీరు చెప్తేనే తెలిసింది నాకు. అది నేను ఏదో సరదాగా ఒక సరదా సిచ్యువేషన్లో పెట్టాల్సి వచ్చింది, కానీ అది కనెక్ట్ అయిందని నాకు తర్వాత తెలిసిందనమాట. సో ఆయనకి అసలు పద్మశ్రీ రాలేదు, ఈయన ఇలా బాధపడ్డారనేది ఇప్పుడు మీరు చెప్తేనే తెలిసింది నాకు. వెంకీ గారు, సో యాక్చువల్గా ఇప్పుడున్న సినిమాల్లో కొన్ని సినిమాలు చాలా వరకు క్రిస్పీ డ్యూరేషన్ చూడడానికి ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. ఈ సినిమా టోటల్ డ్యూరేషన్ ఎంత ఉంది, అండ్ అదిదా సర్ప్రైజ్ సాంగ్ ఎంత హిట్ అయిందో ఆడియన్స్ స్క్రీన్ నుంచి బయటికి రాగానే ఇదిదా సర్ప్రైజ్ అని ఫీల్ అయ్యే మూమెంట్ ఏముందంటే ఏం చెప్తారు? మేడం లెంత్ గురించి మాకు చెప్పమాకండి. 3 hours 20 minutes పుష్ప చేశారు. సో ఇది లెంత్ 236 అండి. డెఫినెట్గా విత్ ఆల్ కార్డ్స్ డెఫినెట్గా మీకు ఎక్కడ బోర్ అనిపించదు. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ సినిమా ఆగిందో లేకపోతే స్లో అనే ఫీలింగ్ అసలు రాదండి. డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఇంకా అదిదా సర్ప్రైజ్ థింగ్ ఏదో అడిగారు కదా, ఆ థింగ్ మీరు సినిమాలో చూడండి, డెఫినెట్గా మీకు. అంటే ఆడియన్స్ బయటికి రావడానికి ఇది ఒక వావ్ ఫ్యాక్టర్ అని మీరు అనుకునేది ఏంటి అని అంటే సినిమా స్క్రీన్ ప్లే అండి, స్క్రీన్ ప్లే అండ్ ఎంటర్టైన్మెంట్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వెంకీ గారు అడగొచ్చాను, మీరు భయపడకుండా అడగండి. అంటే లాస్ట్ టైము ఎక్స్ట్రాడినరీ ప్రెస్ మీట్లో నితిన్ గారు ఏమన్నారంటే శ్రీలీల గారు డేట్స్ దొరకట్లేదు ప్రమోషన్స్ కానీ ఏదో చిన్న మాట చెప్పారు. మరి ఎందుకు పెట్టుకున్నారని నేను అడిగా నెక్స్ట్ సినిమాకి. అంటే వెంకీ కుడుముల గారు రికమెండ్ చేశారు, అసలు ఒప్పుకోలేదు ఆమె వద్దు అంటే అని చెప్పి అన్నారు. ఎందుకు అంత ఫోర్స్ చేశారు మీరు శ్రీలీల గారిని పెట్టుకోవడానికి? అంటే ఫోర్స్ ఏం లేదండి, ఆయన మామూలుగా ఏంటంటే మీరు 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 బాగా పగడబందీగా ఉన్నారు మీరైతే. ఓకే, ఇప్పుడు ఆనెస్ట్ పాడ్కాస్ట్. సో నాకేంటంటే సినిమా ఎప్పుడైతే రష్మిక కాదు శ్రీలీల అనుకున్నప్పుడు నాకు క్యారెక్టర్లో బాగా ఈ క్యారెక్టర్ ఏంటంటే అండి యంగ్ కొంచెం ఎనర్జీ కూడా ఉండాలన్నమాట. సో నాకు లీలా అయితే చాలా బాగుంటుందని అనుకున్నాను. సో అంటే తన క్యారెక్టరైజేషన్ కూడా ఎలా అంటే టాలెంట్ ఉండడం ఒకటి, టాలెంట్ ఉందని ఊహించుకోవడం ఒకటి. సో సెకండ్ కేటగిరీ అనమాట. సో ఫన్ జనరేట్ చేయడానికి చిన్న ఆ ఎనర్జీ ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. తెలుగు అమ్మాయి, సో శ్రీలీల, సో అలా. సార్ రవి గారు, ఇందాక మీరు 26th అంటే ఇప్పుడు ఇంట్లో నాన్న సినిమాకి వెళ్ళొద్దు అంటారండి, వెళ్తాం. అన్నయ్య క్రికెట్ ఆడొద్దు అంటాడు, వెళ్తాం.
సో అలాగే ఈయనన్న కూడా నాకు ఇంకా ఫ్యామిలీయే కాబట్టి ఇప్పుడు ఎందుకు అని అన్నా కూడా లేదు లేదు ఆల్రెడీ మనం చేస్తున్నాం కదా మళ్ళీ ఇమీడియట్గా ఎందుకు అని అంటే లేదు లేదు అన్నాను. అండ్ ఇప్పుడు నాకు ఇంకొకటి ఏంటంటే ఏదన్నా లైఫ్ లైన్ ఎవరంటే బిగ్ బాస్ రవి గారు అనమాట. సో రవి గారు కూడా అన్నారు అని అంటే ఆయనతో మాట్లాడితే ఆయన కూడా కరెక్టేనండి అని అంటే. సార్ రవి గారు ఇందాక మీ సినిమా లైనప్స్ గురించి చెప్పారు కదా, అయితే చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటుంది ఏంటంటే పవన్ గారు ఇటు సుకుమార్ కాంబినేషన్తో రావాలని చాలామంది కోరుకుంటున్నారు సార్. సుకు గారితో సినిమా ఉండాలి, అది ఎక్కువ ఫ్యాన్స్ చాలామంది కోరుకుంటున్నారు. సార్ అది జరిగితే అసలు రెండు కళ్ళు సరిపోవు ఎవరికి. కాకపోతే సార్ ఉన్న బిజీకి ఆయన డిప్యూటీ సీఎం ఆయనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఐ డోంట్ థింక్ హీ కెన్ గివ్ అంటే సుకుమార్ గారు కావాల్సినంత టైం ఇవ్వలేరని, దాన్ని ఎందుకు అందరికీ నచ్చుద్ది అది అలా ఉంటే ఆ సినిమా జరిగితే అని. కానీ అది జరగదని కూడా మనకు తెలుసు కదా, కానీ జరిగితే కనుక చాలా బాగుంటుందని అందరు హ్యాపీ. మీరు ఏమైనా ట్రై చేస్తారా ఒకవేళ అవకాశం? అంటే ఇప్పుడు సార్కి ఉన్న డేట్ల అవైలబిలిటీని బట్టి అసలు కష్టం కదండి, అది మనకి ఆల్రెడీ తెలిసినా ట్రై చేయటం